ఇక కమలైతే అలా తన జ్ఞాన దృష్టితో చూస్తూ నెక్లెస్ని కనిపెట్టినట్లకైతే యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఏంటి పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడు, వీడు పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నాడు అనేది బామ్మ అలా చూస్తూ ఉంటుంది. నీ నెక్లెస్ దొరికేసింది అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. అలా నవ్వేసరికి ఆ బామ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి దొరికేసిందా, ఎక్కడుంది అనేది అంటూ ఉంటుంది. దొరికేసింది అన్నాను కదా, ఇస్తా ఆగు చూపిస్తా అని చెప్పేసి అంటూ ఉంటాడు. బామ్మ దగ్గరికి వచ్చి నీ దగ్గర నెక్లెస్ పెట్టుకొని అందరి మీద దొంగతనం నేరం మోపుతావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి నా దగ్గర ఎక్కడుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. నీ బయట కొంగు ఒకసారి చూపించు అని అంటూ ఉంటాడు. అలా అనేసరికి అక్షయ్ అయితే అలా చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక పల్లవి కూడా అలా చూస్తూ ఉంటుంది, షాక్ అవుతూ ఉంటుంది. ఏంటిది అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక తన కొంగునున్న నెక్లెస్ని తీస్తూ ఉంటాడు కమల్. అలా తన కొంగుకున్న నెక్లెస్ని ఇప్పి అందరి ముందు ఇలా చూపిస్తూ ఉంటాడు. అలా చూపించగానే ఒక్కసారిగా పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. బ్యాగ్లో పెట్టిన నెక్లెస్ అమ్మ కొంగుకి ఎలాగొచ్చింది అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అవని అయితే అదంతా చూసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అందరూ అయితే ఆ నెక్లెస్ని చూసి ముసలి నీ దగ్గర నెక్లెస్ పెట్టుకొని అందరి మీద నేరం మోపుతావా అనేది అంటూ ఉంటాడు. ఈ నెక్లెస్ నీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పవే అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే నాకేం తెలుసురా అని, నాకు అసలు అదేం ఎలా అయిందో తెలియదు అని అంటే, అందరినీ దొంగల్ని చేస్తావా, నీ నెక్లెస్ కోసం నువ్వు దాచేసి ఎంత నాటకాలు ఆడావే, ఎంత ఇదే అని చెప్పేసి, నీ సంగతి ఇలా కాదు అని చెప్పేసి అక్కడున్న పేపర్స్తో అయితే ముసలిదాన్ని వెంట పట్టిస్తూ ఉంటాడు. అదంతా చూసి శ్రీకర్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. ఆగవే ముసలి ఆగు, ఈరోజు నీ అంత తేలుస్తాను, నువ్వు అందరినీ దొంగని చేస్తావా నీ నో అని చెప్పేసి పరిగెట్టిస్తూ ఉంటాడు. అదంతా చూసి శ్రీకర్ వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇక అలా పరిగెట్టిస్తుంటే పార్వతి అయితే అడ్డుకుంటూ ఉంటుంది. ఆగరా అని చెప్పేసి అయితే అడ్డుకుంటూ ఉంటుంది. లేగమ్మ, అందరినీ దొంగతనం చేసి అందరి మీద దొంగతనం నేరం మోపుతుంది ముసలదా, దీని సంగతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఏమైపోయిందిరా పెద్దయ్య, ఒక మాట అంటే ఏమైపోయింది అని చెప్పేసి అయితే అనేస్తూ ఉంటుంది. దీనిలాగా పెద్ద చిన్న లేకుండా ప్రవర్తిస్తున్నావు అని అనేసరికి ఏదో పెద్దయ్య కదరా, ఆ మాటకి ఏమైపోదులే, పదండి కార్యక్రమం పూర్తి చేయండి అని అయితే అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇక కమల్ అయితే బల్లగా ఉంటాడు. ఇక శ్రీకర్ ఆపేరా కమల్ అని అంటూ ఉంటాడు కమల్ని శ్రీకర్.